ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు రాఖీ పండుగ కదండి, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నా. చిన్నపిల్లలు ఇంకా రాఖీలేంటి? పురపని చేస్తుందా? మూసుకొని ఇంట్లో ఉండు. మీకంటే అక్క చెల్లెళ్ళారని నన్ను కూడా వెళ్ళొద్దండం ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్తే అర్థం కదా, లోపలికి వెళ్ళు. చెల్లి వస్తున్నావు అమ్మా? రావట్లేదన్నయ్య, ఆయన నన్ను పంపించట్లేదు. పోనీ నన్ను రమ్మంటావు అమ్మా? వద్దన్నయ్య, ఆయనకి తెలిస్తే కోప్పడతారు. సరే అన్నయ్య, నేను ఉంటాను. ఏంటి మావయ్య ఈ టైంలో గుడికి తీసుకొచ్చారు? 15 ఏళ్ల క్రితం ఇదే రాఖీ పండుగకి మా ఆవిడ చెప్పిన మాటలు విని మా అక్కను దూరం చేసుకున్నాను. తర్వాత మాట్లాడదాం ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు తనని ఓల్డేజ్ హోమ్లో వేస్తారని తెలిసింది. మరి ఈ గుడికి ఎందుకు తీసుకొచ్చారు? ప్రతి వారం మా అక్క ఈ గుడికే వస్తుందని విన్నాను. ఈ రాఖీ పండగకి ఎలాగైనా సరే మా అక్కతో ఈ రాఖీ కట్టించుకొని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అదిగో మా అక్క వస్తుంది. అక్క, తమ్ముడు, అదక్క నా ఇంటికి వచ్చాక నువ్వు ఏ ఓల్డేజ్ హోమ్లో ఉండొద్దు, నేను నిన్ను చూసుకుంటానక్క. కీర్తి, ఎవరొచ్చారో చూడు. అన్నయ్య, నాకు అక్క చెల్లెలు లేరు కదా, అందుకే ఈ రాఖీ కడ్డంలో ఉండే ప్రేమ విలువ నాకు సరిగ్గా తెలియలేదు. ఏవండి, రాఖీ పండుగ అంటే ఒక దారం మాత్రమే కట్టడం కాదండి, తోడబుట్టిన వాళ్ళకి తోడుండే పండగ. రాఖీ అంటే ఒక దారం కాదు, అన్నా చెల్లెల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తింపు. ఈ రాఖీ పండుగ ప్రతి అన్నా చెల్లెల మధ్య ఉన్న బంధానికి అంకితం.